సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో ఓ యువకుడు కరెంట్ షాక్తో మరణించాడు. మరొక యువకుడు అపస్మారక స్థితిలో విషమంగా ఉన్నాడు. వర్గల మండలం జబ్బపూరు గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజా జయంతి సందర్భంగా గ్రామంలో ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా జెండా ఆవిష్కరణ చేస్తుండగా జెండా స్తంభం కరెంటు తీగలకు తాకింది. దీంతో అక్కడే ఉన్న 13 మంది యువకులకు కరెంట్ షాక్ తగిలింది. ప్రమాదంలో లింగా ప్రశాంత్ అనే యువకుడు మృతి చెందాడు. వడ్డే కరుణాకర్ అనే మరొక యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. కరుణాకర్కు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ తరలించారు. మిగతా వారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వర్గల్ మండలంలోని జబ్బాపూర్ గ్రామంలో శివాజీ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం గ్రామస్తుల అందరి సమక్షంలో జరుగుతుండగా కొందరు యువకులు జెండా ఆవిష్కరణ కోసం జెండాకి ఇనుప రాడున్న జెండాని పైకి లేపడం వల్ల పైన కరెంటు వైర్లకు తగిలి షాక్ తగిలి 7గురిలో ఒకరు మరణించడం జరిగింది. ఇంకొకరు అప్రమక స్థితిలో నాగముని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మరణించిన వ్యక్తి ఉపాధి హామీలో పనిచేస్తున్నాడు ఠేకేదారుగా. కావున ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.